మైత్రి పరిగెట్టుకుంటూ సౌదామిని దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సౌదామినిని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సౌదామిని అయితే చాలా చిరాకు పడుతూ తనని పక్కకు నెట్టేసి, ఏయ్ ఏంటి నీ వాలకం, నీకేమైనా మాయరోగం వచ్చిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైత్రి మాత్రం అది కాదు అత్తయ్య, ధరణి నన్ను చాలా గట్టిగా కొట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే ధరణి నిన్ను కొట్టిందా, ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి అయితే అవునత్తయ్య, మా బావని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, మా బావ నాకే సొంతం, అయినా నువ్వు ఎలా పెళ్లి చేసుకోగలవు అని చెప్పేసి అయితే నన్ను చాలా గట్టిగా కొట్టింది అత్తయ్య, అలాగే చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. మా బావ నా సొంతం, మా బావతో కాపురం చేయాల్సింది నేను తప్ప ఇక ఎవరు చేయకూడదు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అత్తయ్య. నాకు ఏం చెయ్యాలో తెలియక ఇలా భయపడిపోతూ ఇలా వచ్చేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే మైత్రి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి మాత్రం అవునత్తయ్య, నేను చెప్తుంది నిజమే, అందుకే చూడండి నేను ఎలా అయిపోయానో, నన్ను ఎలా కొట్టిందో అని చెప్పేసి అయితే ధరణి కోసం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే మైథిలి వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.